నమస్తే, నేను సిరి. చాలా వరకు మన తెలుగు సంవత్సరం ఏది అంటే ఉగాది నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చాలా వరకు మనం చిన్నప్పటి నుంచి వెళ్ళి చూస్తూనే ఉన్నాం. ఉగాది అంటే తెలుగు నూతన సంవత్సరం అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే అసలు ఉగాదిని ఎలా మనము జరుపుకోవాలి, దానికి ఉన్న విశిష్టత ఏంటి, అసలు ఉగాది అంటే ఏంటి, ఇలా చాలా వరకు మనకి తెలుసు. ఉగాది పచ్చడి చేసుకొని షడ్రుచులతో మనం ఉగాది పండుగనైతే అంటే పచ్చడి చేసుకొని సేవించడం అయితే జరుగుద్ది. మరి ఏంటి ఇదే, దీంతో పాటు ఇంకేమైనా ఉన్నాయా, అసలు ఇది కరెక్ట్, మనం వెళ్ళేది కరెక్ట్ అయిన పద్ధతి అయినా కాదా అనేది చాలా వరకు చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయి. సో నాకు కూడా చాలా డౌట్స్ కూడా ఉన్నాయి. సో వాటన్నిటిని నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీతమ్మ వారి కొడుకు శ్రీ లక్ష్మీ నృసింహ గారి పుత్రుడు మన రాఘవ సతీష్ శర్మ గురూజీ గారు. నమస్కారం గురూజీ. శుభాశీస్సులమ్మా. గురూజీ, నాకు ఒక డౌట్, చిన్నప్పటి నుంచి అది ఇప్పుడు వచ్చిన డౌట్ అయితే అసలుకే కాదు. అసలు ఉగాది అనాలా, యుగాది అనాలా, ఇట్లా చాలా వరకు ఉంది. పండగ అనాలి. అండ్ అట్లనే ఉగాదిని సెలబ్రేట్ అంటే జరుపుకునే విధానం గురించి కూడా కొంతమంది కొన్ని రకాలుగా చెప్తారు. ఈ షడ్రుచులతోని పచ్చడి చేసుకొని సేవించడం అనేది కూడా ఉంది. అసలు ఎలా జరుపుకోవాలి ఉగాదిని? యూట్యూబ్లో ఉగాది అని కొడితే కొన్ని వందల వేలు వస్తాయి. అవును గురూజీ. అందరూ మాట్లాడుతూనే ఉంటారు, అందరూ చెప్తూనే ఉంటారు. మళ్ళీ ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడే టైం వేస్ట్ చేసుకోవడం అవసరమా? నెంబర్ 1. నెంబర్ 2, ఉగాది గురించి మాట్లాడడానికి ఏదైతే నువ్వు అడుగుతున్నావో ఇక వాటన్నిటి గురించి గ్రహాలు, రాసులు, నక్షత్రాలు వాటి గురించి నేను మాట్లాడను కాబట్టి దట్ ఈస్ నాట్ ఇట్స్ అన్ ఇన్మిటల్ ఫర్ మీ. నేను అసలు మాట్లాడను వాటి గురించి. అయితే ప్రతి వాళ్ళు చైత్రమాసం, వసంత ఋతువు, అది ఇది అందరూ చెప్తారు. ఇప్పుడు స్పెషల్గా ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకోవడంలో కూడా ఏముంటుంది అందులో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ సీన్తో ఒక్కొక్క విధానంతో అందరూ పెడుతున్నారు యూట్యూబ్లో. ఒకప్పుడు పండితులు పెట్టేవాళ్ళు, తర్వాత జ్యోతిష శిఖామణులు పెట్టేవాళ్ళు, తర్వాత ఇంకోళ్ళు. ఇప్పుడు ఉగాది పండుగ గురించి తెలిసి ప్రతి సొంత యూట్యూబ్ ఛానల్లో ఓదలు కొడుతున్నారు. ఇక నేను చెప్పి వచ్చేది ఉంది ఇందులో. అంటే గురించి ఇక్కడ ఏంటంటే ఉగాది పచ్చడితో కాకుండా ఈ ఏదైతే రాశులు ఉన్నాయో ఇవన్నీ నేను మాట్లాడరు కరెక్టే, కానీ ఇదే అసలు ఉగాది అంటే ఇవి రెండే, ఇంకా ఏం లేదు అన్నట్టుగా అయిపోయింది. మరి అసలు ఇప్పుడు నువ్వు ఇందాక ఉగాది అనాలా, ఉగాది అని, మన కలియుగంలో మనం దాన్ని ఉగాది అని అంటాం. అయితే ఉగాది పండుగ నూతన సంవత్సరాది ఉగాది అంటారు. సో ఈ క్రమంలో తీసుకుంటే మిగతావి నాకు అనవసరం. నేను నా తల్లిగారి దగ్గర తెలుసుకున్న విషయాన్ని ఒక 2 నిమిషాలు మాట్లాడతా. నిజానికి పండగల గురించి మాట్లాడుకోవాలంటే సంక్రాంతి 3 రోజులు వస్తుంది, దాని గురించి మాట్లాడుకోవాలి. దసరా నవరాత్రులు వస్తుంది, దాని గురించి మాట్లాడుకోవాలి. వినాయకుడి నవరాత్రులు వస్తుంది, దాని గురించి మాట్లాడాలి. వినాయక యొక్క జననం గురించి మాట్లాడడానికి చాలా టైం పడుతుంది. ఇట్లా దీపావళి, నరకాసుర వధ ఎలా జరిగింది, దాని గురించి మాట్లాడుకోవాలి. ఇలా ఎన్నో ఉంటాయి. ఇప్పుడు దాని గురించి కూడా ఎవరికి తెలిసిన దీనిలో వాళ్ళు పెట్టేస్తున్నారు. ఉగాది గురించి నాకు పెద్దగా అంత ఆలోచన లేదు అసలు. ఎందుకంటే మా అమ్మగారి ద్వారా నేను తెలుసుకున్నా. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాల విధానంతో ఒక మానుష జన్మ ఉంటుంది. అతని ఆ జీవితంలో ఈ అరిషడ్ వర్గాలు ఎలా ఉన్నాయో ఈ 6 రుచులు ఈ ఉగాది పచ్చడిలో ఉంటాయి. ఈ 6 రుచులు ఉగాది పచ్చడిలో ఉంటాయి. తీపి, కారం, పులుపు, చేదు, వగరు, ఇవన్నీ కూడా ఏ ఉగాది పచ్చడిలో ఉంటాయో అంటే నా తల్లిగారు చెప్పేదనమాట. ఈ ఒక మనిషి ఈ అరిషడ్ వర్గాలకి లోబడి మానుష జన్మ ఎలా పూర్తి చేస్తాడో అలాగే ఈ ఉగాది పచ్చడిలో ఇన్ని రకాల రుచులు ఉంటాయి. అంటే మనిషి జీవితంలో ఈ రుచులన్నీ చూడాల్సిందే, ఇవన్నీ తెలుసుకోవాల్సిందే, ఇవన్నీ అనుభవించాల్సిందే, తద్వారా తన జీవితాన్ని పూర్తి చేయాల్సిందే. అంటే లాభ నష్టాలు ఉంటాయి, సుఖ దుఃఖాలు ఉంటాయి, ఆనందాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అర్థం కాని ఆశ్చర్య స్థితి ఉంటుంది. సో ఈ ఉగాది పచ్చడిలో వాడే చింతపండు అనుకో, అరటిపండు అనుకో, మామిడికాయ అనుకో, వేప పువ్వు అనుకో, ఏది చేసినా ఇవన్నీ కలిపేగా ఉగాది పచ్చడి చేస్తారు. సో అది తింటే ఎలా ఉంటుందో చెప్పగలవా నువ్వు? తీయగా ఉంటుందా, పుల్లగా ఉంటుందా, చేదుగా ఉంటుందా, వగరగా ఉంటుందా, అర్థం కాని విధంగా ఉంటుందా? సో అది ఎలాగైతే ఉంటుందో మనిషి జన్మ అలా ఉంటుంది. ఇప్పుడు పండితులు కానీ అందరూ చెప్తారమ్మా,
కానీ ఇవాళ ఆ జ్ఞానం తెలియని అతి పేదవాడు, పనివాడు, కూలివాడు, ముఠావాడు వీళ్ళకి ఇప్పుడు నేనున్నాను, రే గార్ధవా అన్నానే అనుకో, వాడికి అర్థమై సాగుతుంది తిట్టాడో పొగిడాడో గురువుగారు అని. అదే ఒరే గాడిదా అన్నాను అనుకో, ఓహో గురువుగారు కోపడ్డారు అని వాడికి అర్థమవుతుంది. నా ప్రయత్నం ఏమిటంటే ప్రతి మాట అర్థమయ్యే విధంగా అర్థవంతంగా ఉండాలి అని నేను అలా మాట్లాడతా. అంటే స్పష్టమైన విధానంలో తెలియాలని. అందుకే చెప్తున్నా, మా అమ్మగారు చెప్పేది, ఒక మనిషి తన జీవితంలో అరిషడ్ వర్గాలకి లోపడి జీవిస్తాడు, అరిషడ్ వర్గాలని అనుభవిస్తాడు, అరిషడ్ వర్గాలతో జన్మ పూర్తి చేస్తాడు. అలాగే ఈ ఉగాది పచ్చడిలో ఈ ఇన్ని రకాల మేళవింపు ఉంటుంది, ఇన్ని రకాలు చూడాలి అని మనకి ముందుగా తెలియపరుస్తారు. మనకి మొట్టమొదటి పండగ ఉగాది కాబట్టి ఆ ఉగాది రోజునాడు ఏది మొదలు పెడితే అది కంటిన్యూ అవుతుంది, ఏది వదిలేస్తే దాది కంటిన్యూ అవుతుంది, ఏది కోరుకుంటే అది దక్కుతుంది ప్రతిసారి అనే ఒక నమ్మకం ఉంటుంది. అంటే ప్రతిదానికి ముఖ్యంగా ఈ వర్తక వ్యాపార వాణిజ్య సముదాయాలన్నింటిలో ఈ చిట్టాపద్దు పుస్తకాలు అంటారు, అంటే అకౌంట్ పుస్తకాలు, ఇవన్నీ కూడా మొదలు పెడతారు, ఫ్రెష్గా మొదలు పెడతారు. ఇలా ఆ పండక్కి సంబంధించినంత వరకు ప్రతిదీ కొత్తగా మొదలుపెట్టి ప్రారంభిస్తారు. అంటే కొత్త సంవత్సరంలో మొదలు పెడితే ఇక అది కంటిన్యూ అవుతుంది, డబ్బు దాయడం మొదలు పెడతారు, కంటిన్యూ అవుతుంది అని నమ్ముతారు. ఇలా కొన్ని మనుషుల యొక్క నమ్మకాలు. సో ఈ ఉగాది పచ్చడి అంటే ఏమిటి అంటే ఇవన్నీ కలిపి ఎలాగైతే మనం ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తామో అలాగే ఈ అరిషడ్ వర్గాలతో కూడినటువంటి మనిషి జన్మ ఉంటుంది. సో అన్నీ ఉంటాయి, మానుష జన్మలో అన్నీ ఉంటాయి, అవే ఇవి. సో వీటిని దాటితేనే కానీ మనిషి జన్మ పూర్తి కాదు. అంతేనమ్మా. ఇక దీనికి ఆ మాసం, ఈ నక్షత్రం, ఈ ఋతువు, ఆ ఋతువు అందరూ చెప్తూనే ఉంటారు. ఇక మళ్ళీ నేను కొత్తగా చెప్పేదే ఉంది. కాకపోతే మా అమ్మగారు నాకు ఉగాది అంటే ఏమిటి, ఉగాది పచ్చడి అంటే ఏమిటో చెప్పారు. అదే ఇప్పుడు నేను నీతో పంచుకున్నాను. గురుగారు, నాకు ఒక విషయం అర్థం కాని విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు అంటే పండితులు కావచ్చు, ఇప్పుడు వేదాంతులే కావచ్చు, అందరూ ఏంటంటే మన రాశుల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజే చూసుకోవాలి, ఉగాది రోజే చూసుకోవాలి అంటారు. కానీ ఇప్పుడున్న దాని ప్రకారం ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు జాతకాలు చూసుకోవడమే కావచ్చు, వాళ్ళు 15 డేస్కి ఒకసారి చెప్తూ ఉంటారు, రోజువారీ ఫలాలు అని చెప్తూ ఉంటారు, మంత్ వైజ్గా చెప్తూ ఉంటారు. ఇవి నిజంగా నమ్మరాదా? నేరుగా అడుగుతున్నాను. ఒకే నక్షత్రం, ఒకే రాశి, ఒకే గ్రహం, ఈ మూడు ఒక్కటిగా ఉన్న 4 వ్యక్తులు తీసుకురా, 4 రకాలుగా ఉంటారు. ఇప్పుడు చదువుకునే తరగతి కావచ్చు, పనిచేసే సంస్థ కావచ్చు, కష్టపడే వ్యవస్థ కావచ్చు, అందులో ఆ 100,000 మందిల్లో ఒకే నక్షత్రం, ఒకే రాశి, ఒకే గ్రహం, ఒకే పాదం ఉన్నవాళ్ళు ఉంటారుగా, 2-3. వాళ్ళ జీవితం ఒకలాగా ఉండదు. వాళ్ళు అనేది ఏంటంటే పుట్టిన టైం, నక్షత్రం ఒకటి కావచ్చు, పాదం ఒకటి, మ్యాచింగ్ చేస్తే అవి కూడా దొరుకుతాయి నీకు. ఇవాళ రేపు ఏముందమ్మా, సిస్టంలో కొడితే సేమ్ డేటు, సేమ్ టైము, సేమ్ నక్షత్రం, సేమ్ గ్రహం అని నువ్వు అప్లై చేయి, టక వచ్చి సింక్ అయింది అని వచ్చేస్తుంది. సో అలా ఉన్న వాళ్ళది ఒకేలా ఉండదు. నేను అందుకే వాటి జోలికి నేను వెళ్ళను, వాటి గురించి నేను మాట్లాడను. ఎందుకంటే నా దగ్గరికే వస్తారుగా, నా దగ్గరికే గురువుగారు అని చెప్పి వస్తూ ఉంటారు కదమ్మా. అంటే ఒక భగవత్ సేవకుడిగా నేను సేవ చేసేటప్పుడు వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, అది కూడా నేనే చెప్తా. కాబట్టి వాటి మీద నేను మాట్లాడను. ఎందుకని, ఇలా ఉంటుంది అని చెప్తారు, కానీ అలా జరుగుతుందా అందరికీ? లేదు. ఇప్పుడు పంచాంగ శ్రవణం ఉందమ్మా, ప్రతి ఉగాదికి పెడతారు. దాని మీద వ్యామోహం ఉన్నవాళ్ళు, ఇష్టం ఉన్నవాళ్ళు, నమ్మకం ఉన్నవాళ్ళు అందరూ వెళ్ళి కూర్చొని చక్కగా వింటారు. ఇప్పుడు ఇదివరకు పంచాంగం చెబితే వినేవాడు, ఇప్పుడు పంచాంగం కొనుక్కొని చదివేసుకొని దాని తగ్గట్టుగా ఎవరికి వాళ్ళు ఉంటున్నారు. ఇంకా కొంతమంది అయితే ఈ యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టి పంచాంగం తీసి వీళ్ళేదో పండితుల్లా చెప్తారు. ఎవడి దారి వాడిది, ఎవడి విధానం వాడిది. పంచాంగంలో ఈసారి కూడా ప్రభుత్వం విజయం సాధిస్తుంది, అనుకోకుండా ఎంత జరుగుతుందని చెప్తారు. తీరా చూస్తే రిజల్ట్ వేరే ఉంటుంది. అప్పుడు వీళ్ళ అడ్రస్ ఉండరు. ఏమనుకోవాలి, ఎవరిది కరెక్ట్ అనుకోవాలి? నేనేమంటానంటే ఈ పంచాంగంలో ఉన్నది ఉన్నట్టు జరుగుతుందా తెలియదు, వాళ్ళు చెప్పినవన్నీ 100కు 100 అవుతాయా తెలియదు. నాకు తెలిసిన వాళ్ళే అడిగితే ఇట్లా అయ్యగారు చెప్పారు, చేయించాము కానీ పని కాలేదు అని అన్నారు. మళ్ళీ వెళ్ళి అడగండి అయితే. అప్పుడు ఆయన అన్నట్ట, నాకేం తెలుసు, నువ్విచ్చిన పేరు, నువ్విచ్చిన నక్షత్రం, రాశి, గ్రహం, టైము, బర్త్ అన్నీ నువ్విచ్చినవేగా, నువ్వు చెప్పినట్టు చేసాం అంతే, మాదే ఉంది, జరగకపోతే నీ కర్మ, మేమేం చేస్తాం అని అన్నట్ట.
అంటే వాటితో పనేమి లేదైతే నిజానికి. నేనంటలా అంటే నార్మల్ ఆయన అయ్యగారు మాకు చెప్పారు ఇలా చేయించుకుంటే మంచిగా ఉంటుంది అని చేయించాము, సంవత్సరమైనా ఇంకా కాలేదు, మాకు అర్థం కాలేదు అన్నారు. వెళ్ళి అడగండి, నన్ను అడిగితే నేనేం చేస్తాను అన్న. వెళ్ళి అడిగారు, అప్పుడు చెప్పాట, నువ్వు అడిగినవే అన్నీ, నువ్వు చెప్పినవే, నువ్వు ఇచ్చినవే అన్నీ నువ్వు చెప్పినట్టే ఉన్నాయి, నీకు అవ్వకపోతే మేమేం చేస్తాం, నీ కర్మ, నువ్వు ఇచ్చింది కరెక్టో కాదో అని అన్నారు అని చెప్పాడు వచ్చి. అదే మనిషికి నారసింహుడి అనుగ్రహంతో నేను చెప్పిన విధంగా చేయటం వల్ల 108 రోజుల్లో దాదాపుగా 9 సంవత్సరాల పైబడి పెళ్లి కాని పిల్లకి 108 రోజుల్లో తిరుమలలో పెళ్ళైపోయింది. అంటే ఇక్కడ ఏమంటానంటే అవి తప్పు అని అనను, అవి తప్పు అనను. నేను భగవంతుడిని నమ్ముతా, నా నాన్నని నమ్ముతా, నా నాన్న సంకల్పంతో చెప్తా, అంతవరకే. నాకెందుకమ్మా ఈ రాసులు గ్రహాలు నక్షత్రాలు. అంటే మిమ్మల్ని నమ్మే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఈ రాశి చాలా సింపుల్ అమ్మా, వాళ్ళు గనక వస్తారు, వాళ్ళ కష్టం చెప్తారు, దానికి ఏ భగవత్ స్వరూపాన్ని పట్టుకుంటే ఆ భగవద్ అనుగ్రహంతో వాడు బయటపడతాడో చెప్తా. భగవంతుడు పట్టుకోవాలి. ఎన్నోసార్లు చెప్పి చచ్చా, నన్ను పట్టుకుంటే ఏమొస్తుంది బూడిదే, భగవంతుడిని పట్టుకోవాలి. భగవంతుడిని పట్టుకుంటే రాసులు అలా జరుపుతాడు, గ్రహాలు ఇలా కొడతాడు, నక్షత్రాలు ఇలా వెనక్కేస్తాడు. నాన్న వచ్చాడంటే ఎంతసేపు అమ్మా కష్టం పోవడానికి. కానీ కొంతమంది నాస్తికులు అని చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారు అంటే వీళ్ళు పూజలు చేస్తే ఇవన్నీ ఇటు తిరగాల్సింది అటు తిరుగుద్దా, లేకపోతే ఇటు వెళ్ళాల్సింది ఇంకో వేళ వెళ్ళొద్దా అని చెప్పేసి కొంతమంది మనిషి నమ్మకం, మంచి జరుగుతుందన్న నమ్మకం. మనిషి ఎప్పుడైతే ఇప్పుడు నేనున్నానమ్మా, నేను కొంతమందికి ఇష్టండి, అందరికీ కాదుగా. అవును గురుగారు. ఎవరికి ఇష్టమైన గురువు వాళ్ళకు ఉంటాడు, ఎవరికి ఇష్టమైన పురోహితుడు వాళ్ళకు ఉంటాడు, ఎవరికి మంచి చెడు చెప్పే అర్చకుడు వాళ్ళకు ఉంటారు. వీళ్ళు వెళ్ళి వాళ్ళని అడుగుతారు, వాళ్ళు చెప్తారు. ఒక నమ్మకం జరిపిస్తుంది, ఒక నమ్మకం నడిపిస్తుంది. అది జరిగిందనుకో మా అయ్యగారు బ్రహ్మాండం అంటారు, జరగలేదనుకో ఇంకోళ్ళ దగ్గరకు పోతారు. కానీ ఆగడు మనిషి. ఆడైనా మగైనా ఆశతో బతుకుతారు, ఆశతో వెళతారు, ఆశగా చూస్తారు, ఆశగా డబ్బులు పోగొట్టుకుంటారు. కానీ ఆగరు, నమ్ముతూనే ఉంటారు. ఇది వాస్తవం, ఇది నిజం. రైట్. మొత్తానికి అయితే ఉగాది పండుగని వాళ్ళకి తోచిన దాంట్లో, వాళ్ళకి తెలిసిన దాంట్లో చేసుకుంటే మంచిది. ఇలాంటివన్నీ కన్నా ఏం లేదమ్మా, ఉగాది పచ్చడి అంటే ఏం చెప్పానుగా, చింతపండు, ఉప్పు, వేపు, బెల్లము, అరటిపండు అన్నీ కలుపుకొని చక్కగా చేసి ఆ రోజు ముందు ఆ ఉగాది పచ్చడితో ప్రారంభించాలి అని మా అమ్మగారు చెప్పారు. నేను అదే చేస్తా. ఈ పచ్చడి ఏంటంటే ఇందాక చెప్పాగా, ఆ ప్రకారంగా నాకు చక్కగా వివరణ ఇచ్చారు. కాబట్టి నేను అంతవరకే చాలనుకున్నా. మిగతావన్నీ కూడా ఇప్పుడు నేను తెలుసుకుని ఏం చేస్తా? ఏంటి ఇప్పుడు నేను ఒక్కడనేనా? వేల మంది చెప్తారు, నువ్వు చేసే ఉంటావుగా, నీ దగ్గరికి వచ్చే ఉంటారుగా. ఆ వాళ్ళు అర్చకులు చెప్పి, పురోహితులు చెప్పి, జ్యోతిష శిఖామణులు చెప్పి, పండితులు చెప్పి, ఈ పామరుడితో పని ఉందమ్మా, వాడు చాలే, నేనెందుకు? రైట్ గురుగారు, ధన్యవాదాలు గురుగారు. శుభాశీస్సులమ్మా.